మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి హత్యల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నామన్నారు. సమాజంలో స్త్రీలకు ఇబ్బందులు పెరిగిపోతున్నాయని వాటిని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా మన బాధ్యత తీరిపోయింది. మన రాష్ట్రంలో మన దేశంలో మహిళలకు సంపూర్ణమైన రక్షణ కల్పించమని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి అని నేను భావిస్తున్నాను. అభివృద్ధిని, కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి మహిళతోనే పోలుస్తాం. కానీ అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతున్నాము. అభద్రతా భావంలో మహిళలు ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు అని అంటే అది ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం కాదు. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిన ఈ సమయంలో సైబర్ క్రైమ్, social media also is playing a crucial role in harassment of women. Here we have to take some responsibility. We have to correct ourselves. మనల్ని మనము సవరించుకొని మన బాధ్యతలను మనం నెరవేర్చాల్సిన సందర్భం వచ్చింది. ప్రభుత్వాలు మహిళా రక్షణ కోసం చట్టాలు చేయడం, మహిళా రక్షణ కోసం పోలీసుల పర్యవేక్షణ చేయడంతోనే మన బాధ్యత అయిపోయింది అని భావిస్తే మన బాధ్యత పూర్తి అవ్వలేదు. ఈరోజు సమాజంలో ఉండే మనము చట్టాలను చేయడము, పోలీసులు పర్యవేక్షణ చేయడమే కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మహిళలకు సంపూర్ణమైన రక్షణ ఉన్నదా అంటే కొంచెం ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి అని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి, ఈరోజు ఇక్కడ 1/3 అమ్మాయిలు ఉంటే 2/3 మేల్ ఫీమేల్ కాంబినేషన్ ఉంది. వాళ్ళ రక్షణ వాళ్ళకు వదిలేయకుండా వాళ్ళ రక్షణ ఇక్కడున్న మనమందరం తీసుకుంటే ఖచ్చితంగా 100% తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అందించబడుతుంది అని నేను భావిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం 2034కి $1 trillion ఎకానమీ, 2047కి $3 trillion ఎకానమీ రీచ్ అవ్వాలి అని అంటే సమాజంలో సగభాగమైన ఆడపిల్లలకు రక్షణ ఉండాలి. రక్షణ ఉన్న ఆడపిల్లలు ఆర్థికంగా ఎదగాలి అంటే వాళ్ళు చదువుకోవాలి. వంటింటి కుందేళ్లుగా ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళలో ఉన్న శక్తి, నైపుణ్యాన్ని ఈరోజు వాళ్ళు అభివృద్ధి చేసుకొని తెలంగాణ ఎకానమీలో వాళ్ళని భాగస్వాములను చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. వాళ్ళు ఇంకా రాణించాలి, ధైర్యంగా వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలను నిర్వహించాలి అని అంటే ఆ మహిళలకు రక్షణ ఉండాలి. ఆ రక్షణ కల్పించే బాధ్యత చట్టాలు చేయడమో, పోలీసుల పహారాలు కాయడమో సరిపోదు. మనందరం కూడా సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. మనందరం కూడా ఆ రక్షణ కల్పించినప్పుడు ఎవరైనా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగించినప్పుడు నిలబడి ప్రశ్నించే అనే తత్వాన్ని మనం పెంచుకోవాలి.